హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఫస్ట్ మనం ఎప్పుడైనా కానీ ముందు హెయిర్ ఫాల్ తగ్గించుకోవాలండి. ఆ తర్వాత హెయిర్ రీగ్రోత్కి కావాల్సింది మనం ఫుడ్ కానీ, నెక్స్ట్ ఈ కావాల్సిన జ్యూసెస్ కానీ, డ్రై ఫ్రూట్స్ జ్యూస్ కానీ, ప్రోటీన్ జ్యూసెస్ కానీ మనం తీసుకున్నామంటే ఆటోమేటిక్గా మనం ఏంటంటే హెయిర్ ఫాలు తగ్గుతుంది. నెక్స్ట్ హెయిర్ ప్యాక్స్ కూడా ఫస్ట్ మనం పెట్టుకుంటూ ఉండాలి. ఎవ్రీ వీక్ కంపల్సరీ ఒక్క హెయిర్ ప్యాక్ కంపల్సరీ పెట్టుకోవాలి. నేను చూపించేవన్నీ 5 to 10 మినిట్స్లో అయిపోయేవే చూపిస్తున్నాను హెయిర్ ప్యాక్స్. ఇప్పుడు ఒక మంచి హెయిర్ ప్యాక్తో వచ్చాను మీ ముందుకి. ఇవి మందార పువ్వులని హిబిస్కస్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఈ ఫ్లవర్స్ దొరికితే మాత్రం అస్సలు వదలొద్దు. ఇది దొరికినప్పుడు కంపల్సరీగా మీరు హెయిర్ ప్యాక్ పెట్టుకోండి. అందులో ఇవన్నీ వేసుకొని హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలి. ఈ మందార పూలు, నెక్స్ట్ అలోవెరా అండ్ మందార ఆకులు, ఇవి కాడలు తీసేసుకొని మిక్సీలో వేసుకుందాము. ఈ మందార పూలతో పాటు మన ఆమ్లా కూడా, పచ్చి రా ఆమ్లా ఉంటుంది కదా, అది వేసుకోవాలి ఇందులో. నాకు అప్పుడు అవైలబిలిటీలో లేదు కాబట్టి నేను వేయలేదు. మీకు దొరికితే మాత్రం మీరు కంపల్సరీగా వేసుకోండి అందులో. ఈ హెయిర్ ప్యాక్ ఏంటంటే మనం హెయిర్ రీగ్రోత్కి అండ్ హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ షైనింగ్ వస్తుంది, అండ్ వైట్ హెయిర్ రాకుండా కంట్రోల్ కూడా చేస్తుంది అనమాట ఈ హెయిర్ ప్యాక్. ఇందులో మందారాకులు కూడా వేస్తామన్నాం కదా. నెక్స్ట్ అలోవెరా కూడా వేస్తాం ఇందులో. అలోవెరాని అయితే మనం అట్లీస్ట్ 3 to 4 hours అన్నా దాన్ని కట్ చేసిన తర్వాత పక్కన పెట్టుకుంచుకోవాలని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. డైరెక్ట్గా యూజ్ చేయకూడదని. ఇవన్నీ కలిపి మనం ప్యాక్ తయారు చేసుకుందాం. చూడండి, ఎవరైనా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను ఫస్ట్ నుంచి హెయిర్ ప్యాక్స్ కానీ, హెయిర్కి సంబంధించిన తీసుకోవాల్సిన ఫుడ్ కానీ, దానికి హెయిర్కి యూస్ చేయాల్సిన ఆయిల్స్ కానీ అవన్నీ నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ప్రాక్టికల్గా యూస్ చేసినవే నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ నేను యూజ్ చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎలాగుందో నేను టెస్ట్ చేసుకున్న తర్వాత కదా మీకు చెప్పాలి. లేదంటే మీకు అనవసరంగా ప్రాబ్లం అవుతుంది కదా. దాని గురించి అని ఫస్ట్ నేనే దాన్ని యూజ్ చేసి దాని రిజల్ట్ ఎలాగుందో దాన్ని బట్టే నేను మీకు చెప్తున్నాను. ప్లీజ్ అండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మందారాకులు కట్ చేయడానికి వచ్చాను నేను. అప్పుడు ఇక్కడ మందారాకులు కట్ చేసేసుకొని దీన్ని కూడా మనం ఆ ప్యాక్లో వేసేసుకుందాము. నీట్గా వాష్ చేసేసుకొని అప్పుడు మనం దాంట్లో మిక్సీకి వేసేసుకుందాము. నేను చెప్పిన హెయిర్ ప్యాక్స్ మీరు యూజ్ చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎలాగుందో ఆ తర్వాతే నాకు చెప్పండి. నేను మీకు చెప్పేమనట్లేదు, యూజ్ చేసిన తర్వాతే చెప్పండి నాకు. హెయిర్ ఫాల్ తగ్గడానికి ఆమ్లా షార్ట్స్ కూడా చెప్పాను, అది కూడా యూజ్ చేయండి. ఈ మందారాకులు ఇప్పుడు నీట్గా మనం వాష్ చేసేసుకొని అప్పుడు మనం ఆ ప్యాక్లో వేసేసుకుందాము. ఇప్పుడు వీటిని కట్ చేసేసుకుంటున్నాను. మిక్సీలో మళ్ళీ అంత పెద్ద పెద్ద ఆకులు వేసేస్తే తిరగవు కదా, అందుకే కట్ చేసేసుకుంటున్నాను. మన హెయిర్ మీద మనమే కేర్ తీసుకుంటే 5 to 10 minutes కేర్ తీసుకుంటే మన హెయిర్ చాలా హెల్తీగా, చాలా అందంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టిన అలోవెరా పక్కకు పెట్టుకుని ఉంచుకున్నాను. అది ఇప్పుడు దాన్ని పీల్ తీసేసి దీంట్లోకి వేసేస్తాను. నా హెయిర్ గ్రోత్ అనేది నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఎవరన్నా చూస్తున్నట్టయితే కనుక అప్పటికి ఇప్పటికీ కూడా హెయిర్ గ్రోత్ అనేది ఎలా ఉందో మీకే తెలుస్తుంది. బయట ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. కంపల్సరీగా కాటన్ దుపట్టాని తల మీద మనం చుట్టుకొని వెళ్తే కనుక ఆ ఎండ సన్ రైజ్ ఎఫెక్ట్ అనేది హెయిర్కి డైరెక్ట్గా తగలకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట కాటన్ దుపట్టా. అది కూడా నేను ఆల్రెడీ బిఫోర్ వీడియోస్లో చెప్పాను. హెయిర్ ప్యాక్ ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం హెయిర్కి అప్లై చేసేసుకుందాము. స్కాల్ప్కి తగిలేటట్టుగానే మనం అప్లై చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. హెయిర్ ప్యాక్ ఓన్లీ హెయిర్ ప్యాక్స్తోనే మనకి ఏమీ హెయిర్ గ్రోత్ అనేది రాదండి. మనం తినే ఫుడ్ని బట్టే మనకు హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది.
నేను యూస్ చేసే షాంపూ ఏదని కూడా అడుగుతున్నారు కొంతమంది. నేను హోమ్మేడ్ షాంపూ యూస్ చేస్తానండి. మ్యాక్సిమం అదే యూస్ చేస్తాను. ఇన్ కేస్ ఎప్పుడన్నా ఎమర్జెన్సీ పర్పస్ యూస్ చేయాలి అంటే కనుక నేను యూస్ చేసే షాంపూని నెక్స్ట్ వీడియోలో కానీ కమింగ్ వీడియోస్లో కానీ నేను కంపల్సరీగా చూపిస్తాను నేను మీకు. అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత దీని రిజల్ట్ అనేది నేను ఈ వీడియో స్టార్టింగ్ పెట్టాను కదా క్లిప్పింగ్, అది చూడండి. నేను జడ వేసేసుకున్న తర్వాత కూడా ఎలా ఉందో చూపిస్తున్నాను. దీని రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు అప్లై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.